కాలం నాటి నుండి కార్మిక వర్గం కార్మికులు కష్టజీవులు పోరాడి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం కాలరాస్తోంది. పెట్టుబడిదారుల యొక్క దయాదాక్షిణాలపైన ఈరోజు కార్మిక వర్గాన్ని వదిలిపెడుతున్నారు. సమ్మె చేసేటువంటి హక్కు లేదని 8 గంటల విధానాన్ని 12 గంటలకు పెంచుతున్నారు. ఈరోజు ప్రభుత్వ రంగాలనేటువంటిది ఎల్ఐసి కానీ, బీమా రంగం కానీ, రక్షణ రంగం కానీ, రైల్వే రంగం కానీ, విమాన రంగం కానీ, ఆర్టీసీ రంగం కానీ, మొత్తం విద్యుత్ రంగం కానీ, ఇవన్నీ కూడా ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రజల యొక్క సంపదతో పన్నులు వసూలు చేసినటువంటి దాంతో ఈరోజు ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అటువంటి ప్రభుత్వ రంగాలన్నీ కూడా విద్య, వైద్యం, రైల్వే, ఇన్సూరెన్సు మొత్తం ప్రభుత్వ రంగాలన్నీ కూడా ఈరోజు ఆదాని, అంబానీ, రియల్ ఎస్టేటు కంపెనీల వాళ్లకు పెట్టుబడిదారులకు ఈరోజు తెగనమ్ముతున్నటువంటి పరిస్థితి భారతదేశంలో జరుగుతూ ఉంది. ఈరోజు కార్మిక వర్గానికి హక్కులు లేకుండా, సమ్మె చేసే హక్కులు లేకుండా పని దినాలు పెంచుతూ ఉన్నారు. చట్టాలన్నీ కూడా మారుతూ ఉన్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని ఈరోజు రైతులు రక్షణ లేక ఈరోజు సంక్షోభంలో ఉంది వ్యవసాయ రంగం. అటువంటి వ్యవసాయ రంగాన్ని ఈరోజు ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్తున్నారు. వ్యవసాయ భవిష్యత్తులో రైతుల పంటలు కొనుగోలు చేయరంట. నిత్యావసర వస్తువుల చట్టాన్ని ప్రభుత్వం ఎత్తేస్తుంది. ఇప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉంది. ఈరోజు అటువంటి చట్టాన్ని ఈరోజు ఎత్తేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు పెద్ద నోట్ల వల్ల రద్దు వల్ల జిఎస్టీ నరేంద్ర మోడీ తీసుకురావడం వల్ల ఈరోజు ప్రజలపైన విపరీతమైనటువంటి భారాలు పడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకని అనేక దుర్మార్గమైనటువంటి చట్టాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చింది. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రేపు గ్రామీణ బంధు నిర్వహించాలని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా 16 సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. పావర్టీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం గ్రామీణ బంధుకు పిలుపునివ్వడం జరిగింది. రైతులకు గిట్టుబాటు ధర లేక ఈరోజు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. రైతులు ఆత్మహత్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా గ్రామాల్లో ఇంప్లిమెంట్ చేయడంలే. ఈరోజు 200 రోజులు పని పెట్టాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. వలసలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవసాయ కూలీలు బతుకు తెరువు కోసం పోతున్నారు. అందుకనే ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేసి కుటుంబానికి 200 రోజులు పని దినాలు కల్పించాలా. పట్టణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు నందికొట్కూరు కానీ, నంద్యాల కానీ, ఆత్మకూరు కానీ, కర్నూలు కానీ ఇటువంటి పట్టణ ప్రాంతాల్లో కూడా పనులు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు అనేక మంది ప్రమాదాలకు గురవుతే కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. కానీ వ్యవసాయ కార్మికులు, ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి వ్యవసాయ కార్మికుడు ఎండనక వాననక పనిచేసి ఈరోజు ఆటో యాక్సిడెంట్లు చనిపోతున్నారు, పాము గడిచి చనిపోతున్నారు. అటువంటి వాళ్లకు ఈరోజు రక్షణగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే సమగ్ర చట్టం తీసుకొని వచ్చి 60 ఏళ్ళు నిండినటువంటి ప్రతి వ్యవసాయ కార్మికుడికి పింఛన్ సౌకర్యం 5,000 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం రేపు దేశవ్యాప్తంగా ఇచ్చేటువంటి బంద్ని నందికొట్కూరు, మెడ్తూరు, బంగ్లా మండలంలో, పైడాల మండలంలో విస్తృతంగా ప్రజల్ని చైతన్యం చేయడానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ డివిజన్లో జీప్ జాతా నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి జయప్రదం చేయాలని చెప్పి జిల్లా కమిటీ తరఫున మేము కోరుతా ఉన్నాం. నా పేరు ఎం నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.